ఏజ్ పెరిగిపోతున్నా ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఫలితంగా మరింత ఉత్సాహంతో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టుకున్నారు బాలయ్య. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నటించబోతున్న అఖండ 2 సినిమా మల్టీ స్టారర్ గా రాబోతుందని తాజాగా తెలిసింది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో బాలకృష్ణ అఖండ అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ వెంటనే వీరసింహారెడ్డి వంటి క్రేజీ హిట్ ను కూడా అందుకున్నారు. ఈ ఉత్సాహంలోనే బాలయ్య భగవంత్ కేసరి మూవీ చేశారు. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించడంతో ఆయన ఖాతాలో హ్యాట్రిక్ ఎద్ద చేరింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. అంతేకాదు చాలా వరకు టాకీ పార్ట్ ను సైతం కంప్లీట్ చేసుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీన్ని అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించబోతున్నారంటూ ప్రచారం సాగుతుంది. బాలయ్య తన 109వ సినిమాకు పూర్తి చేసిన వెంటనే బోయపాటి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారట. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న కొత్త ప్రాజెక్టుపై ఎన్నో ఊహాగానాలున్నాయి. అందులోనూ నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడని ఓ న్యూస్ సెన్సేషన్ అయిపోయింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 మూవీలో నటించే విలన్ గురించి తాజాగా ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ చిత్రంలో బాలయ్యను ఢీకొట్టే విలన్ గా మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్నాడట. ఇప్పటికే అతనికి బోయపాటి స్టోరీని కూడా వినిపించాడని, దీనికి వెంటనే ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తుంది. బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షోను హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఓ సీజన్ లో గోపీచంద్ గెస్ట్ గా వచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని అంటున్నారు. దీంతో ఈ చిత్రం మల్టీ స్టారర్ గా రాబోతుందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.